పంతులు గారు, నా ప్రశ్నలది సమాధానం దొరికిందా? ఒక రహస్యమైన నాగమణి, దానితో నీకు గాఢమైన సంబంధం ఉంది. నాగమణి లేకపోవడం వల్ల నాగలోక శక్తి అస్తిత్వం క్రమంగా తగ్గిపోతున్నాయి. 30 రోజుల్లోపు నువ్వు నాగలోకంలో నాగమణిని ప్రతిష్ఠించకపోతే ఈ నాగలోకం శ్మశానంగా మారిపోతుంది. నేను 30 రోజుల్లో నాగలోకానికి నాగమణిని తిరిగి తీసుకొస్తాను. అక్క, ముద్దుల మేనల్లుడు బ్యూటీ క్వీన్ ని ఇష్టపడ్డాడు. బ్యూటీ క్వీన్ ఎవరు? ఆమె తేజేశ్వర్ కూతురు నందిని. సామాన్లన్నీ తీసి పెట్టుకో. అరే మీనా, 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 ఏం చేస్తున్నావు? దీన్ని ఇక్కడ ఎందుకు పెట్టావు? ఇది మధ్యలో పెట్టాలి. బాబా ఇక్కడే వచ్చి కూర్చుంటారు. నువ్వు మర్చిపోయావా? బాబా ఇలాంటి విషయాల్లో ఎంత ఖచ్చితంగా ఉంటారో. అరే మీనా, విను. మన పూజ గదిలో పసుపు రంగు మల్మల్ గుడ్డ ఉంది కదా, గుర్తుందిగా? అది తీసుకురా, త్వరగా వెళ్ళు. ఇప్పుడే తీసుకురా, ఇక్కడ పెట్టు. సరేనా? సరే, మేము వేస్తాం. జై శివ శంభో, జై శివ శంభో, జై శివ శంభో. జై శివ శంభో. జై శివ శంభో. మామ్, చెప్పు. నా బ్రేక్ఫాస్ట్ నా స్టడీ రూమ్ కి పంపించండి. నందిని మీటింగ్ వస్తుంది. సో ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ దేర్ ఓన్లీ. ఒక్క నిమిషం. నందిని మీటింగ్ కోసం వస్తుందా లేక ఇంకేమైనా? Come on, Mom. That's so cheesy. చీజీ. సరే సరే, సారీ. సరే విను, ఆ హరిద్వార్ బాబా వస్తున్నారు. నువ్వు ఆయన ఆశీర్వాదం తీసుకో. ఆయన ఆశీర్వాదం తీసుకున్న వాళ్ళకి చటుక్కున నిశ్చితార్థం, ఫటక్కున పెళ్లి అయిపోతాయని విన్నాం. What? Really? యా, నేనైతే ఖచ్చితంగా. I mean, okay. ఓకే, Whatever. వాట్ ఎవర్. నాకంతా తెలుసు. జై శివ శంభో. జై శివ శంభో. రోహిత్, గురుగారు వచ్చారు. జై శివ శంభో. జై శంభో బాబా, మీకోసమే చూస్తున్నాం. రండి రండి. తల్లి హారతి. ఓహో, ఇదేంటి అపశకునం? మీనా, ఎన్నిసార్లు చెప్పాను పూజ పళ్ళెం లెఫ్ట్ హ్యాండ్ తో ఇవ్వకూడదని. ఇప్పుడేం చూస్తున్నావు? వెళ్ళు, ఇది శుభ్రం చెయ్యి. చేస్తా. త్వరగా దీన్ని తీసేసి వెళ్ళి ప్రసాదం ఏర్పాటు చేయి. బాబా రండి రండి. బాబా, ఈరోజు మీరు రావడానికి సంకోచిస్తున్నారు. రండి బాబా, రండి. జై శివ శంభో. సౌభాగ్యవతి భవ. బాబా, ఇతను మా అబ్బాయి రోహిత్. ఇతని పెళ్లి గురించి మాట్లాడుతున్నాం. రోహిత్ రా, మొక్కు. నందిని,
హాయ్ నందిని. హాయ్. Let's go. ఇదే ఆ అమ్మాయి ఎవరితో అయితే మా రోహిత్ పెళ్లి ఖాయమవుతోందో. బాబా తను ఎలా ఉంది? రోహిత్ నందినీల జోడీ బాగుంటుంది కదా? లేదు, ఎప్పటికీ కాదు. ఈ జంట ఏర్పడదు. ఎందుకు బాబా? అమ్మాయిలో దోషం ఉందా? ఈ అమ్మాయి ఎలా కనిపిస్తోందో అలా లేనే లేదు. నేను ఎన్నోసార్లు చెప్పలేదా ఈ అమ్మాయి నందిని ఏదో తేడాగా ఉందని? బాబా అసలేంటి వివరంగా చెప్పండి. ప్రస్తుతానికి మీరు రోహిత్ పెళ్లి యోగం గురించి మర్చిపోండి. రోహిత్ పైన అతనికి పెద్ద గండం పొంచి ఉంది. ఎలాంటి గర్ణం బాబా? నేను చూస్తున్నాను. ఒక అమ్మాయి రూపంలో రోహిత్ వైపు ఒక ముప్పు దూసుకొస్తోంది. ఎవరో ఒక అమ్మాయి, అపరిచితురాలు. ఆ అమ్మాయి ఏం చెప్తుందో అది తను కాదు. ఇప్పుడు ఇక్కడ ఒక్క క్షణం ఉండటం నాకు సాధ్యం కాదు. ఈ ఇంటి గాలి కలుషితమైపోయింది. కానీ బాబా, మా ఇంట్లో ఉన్న దోషాలన్నిటినీ ఇప్పటి వరకు అన్నింటినీ దూరం చేసింది మీరే. ఇప్పుడు ఈ కష్టకాలంలో మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళలేరు. గురువు గారు ఏదైనా ఉపాయం చెప్పండి. క్షమించండి, ఇప్పుడు మేము బయలుదేరాలి. ఒకే ఒక్క ఉపాయం ఉంది. ఇదేంటి బాబా? ఇది మంత్రించిన విభూతి. మీకు ఏ అమ్మాయి మీద అనుమానం ఉందో ఆమె నుదుటిపై విభూతిని పెట్టండి. ఆ అమ్మాయి తన మిద రూపంలోకి వస్తుంది. అప్పుడు మీకే అర్థమవుతుంది ఆమె ఎవరో. ఇది తప్ప నేను మీకు ఇంకేమీ సహాయం చేయలేను. జయ శివశంభు. జై శివ శంభు. శుభం. బాబా కోపంగా ఉన్నారు, ఆగలేదు. ఇది నీ చేతిలో ఏంటి? ఏమీ లేదు. నందిని రోహిత్ల మీటింగ్ మొదలైందా? ఇద్దరు రూమ్ లో ఉన్నారు. గుడ్. సరే, ఈ టిఫిన్ అక్కడికే పంపు. లక్ష్మణ్. థ్యాంక్ గాడ్. ఆనంద్ ఏమీ వినలేదు, చూడలేదు. ఏం జరిగేదో. చిన్న దీన్ని బయటపడే. లేదక్కర్లేదు. అక్క, నీకు తెలుసు నాకు ఈ తంత్ర మంత్రాల మీద నమ్మకం లేదని. నేను దీన్ని అస్సలు ముట్టుకోను. చెప్తుందా? నో అక్క, మేము ఈ కుండను ఈ బూడిదని గాని ఎక్కడా పడేయము. నువ్వు వినలేదా?
బాబా ఏం చెప్పారు? మన రోహిత్ మీద అమ్మాయి రూపంలో పెద్ద గండమే ఉందని. ఒకవేళ అమ్మాయి ఆ నందిని అయితే నేను ఖచ్చితంగా పరీక్షిస్తా. పిచ్చిగా మాట్లాడుకో. మీ బావగారికి తెలిస్తే గెంటేస్తారు. తనని బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నాడు ఆమె ఇంటికి కాబోయే కోడలు. అటు ఆనంద్ రోహిత్లు ఆమెకు వ్యతిరేకంగా వినరు. లేదు, ఇంట్లో గొడవలు నాకొద్దు. వెళ్ళు, దింపడేస్రా. లేదు, నైనా చెప్పింది నిజమే. తర్వాత బాధపడే కంటే ముందే తెలిస్తే మంచిది. అయినా కూడా బాబా చెప్పిన ఏ మాట కూడా ఇప్పటి వరకు ఎప్పుడూ అబద్ధం కాలేదు. నేను ఖచ్చితంగా చెక్ చేస్తా. ఏమైనా ఇది ఇంటి ఏకైక వారసుడి విషయం. అక్క నైనా అక్షరాల నిజం చెప్తోంది. సరే, అలాగే మీరేం చేయాలో చేయండి, కానీ ఆనంద్కు అనుమానం రాకూడదు. అరే బాబా, ఎక్కడికి వెళ్ళారు? మీనా పద, రా, అందరికీ విభూతి పెడదాం. పద. Hello everybody. Have some chai, some tea and some snacks. ఆంటీ స్నేక్స్ కాదు, స్నాక్స్. అరే రోహిత్ బాబు, రెండు ఒకటే కదా. అరే నువ్వేంటి నిలబడ్డావు? వెళ్ళు, తిలకం పెట్టు. ఒక నిమిషం, మీటింగ్ జరుగుతోంది, ఇవన్నీ తర్వాత. అరే బావగారు, కేవలం 2 నిమిషాల పని మాత్రమే కదా. టీ తాగుతూనే తిలకం పెట్టేయచ్చు. చాలు, బయటికి వెళ్ళండి. అనిపిస్తోంది బావగారు ఇలా అస్సలు వినేలా లేరు. ఈయన దారికి రావాలంటే తేడాగా ఆలోచించాల్సిందే. చూడండి బావగారు, చూడండి. అదిగో పెట్టేశాను. 2 నిమిషాలు పట్టింది. ఎందుకో తెలియదు, ఏదో వింతగా అనిపిస్తుంది. ఏ ఆంటీ ఇంత మొండిగా ఎందుకు? అందరూ దొంగచాటుగా నన్ను ఎందుకు చూస్తున్నారు? ఖచ్చితంగా ఇక్కడేదో తేడాగా ఉంది. అరే నందిని బిడ్డ, మేము నీ కోసం స్పెషల్ మసాలా టీ చేశాము. తాగు తాగు. ఏం చేస్తున్నావు? బావగారు బావగారు, అది పొరపాటునైంది బావగారు. పద పద. నేను చెప్పాగా ఇక్కడ మీటింగ్ ఉంది. తల్లి, నువ్వు బాగున్నావుగా? Yes, uncle. I'm fine. Can I help you? Yeah, sure. Are you okay? బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంకల్, నేను వెళ్ళి నా డ్రెస్ మార్చుకుంటాను. ఓకే అంకల్, బాయ్. నేను చెప్పానుగా చెయ్యొద్దు అని.
లేదు, ఎవ్వరూ వినలేదు. ఆనంద్ కోపం నా మీదే చూపిస్తాడు. చిన్న దీన్ని బయటపడే దీని మొహం చూడను. అక్క 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 మేం చెప్తున్నాం, ఆ అమ్మాయి నందిని అస్సలు మంచిది కాదు. అక్క ఇంకా విను, మా చేతిలో నుంచి టీ కప్పు పడలేదు, ఎవరో పడేలా చేశారు. అక్క మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నా. తల్లి నువ్వైతే కాస్త ఊరుకో. చిన్న దీని టీవీ చూడడం మాన్పించు. ఈ ఐడియాలన్నీ టీవీ చూసే వస్తున్నాయి. కరెక్ట్ గా చెప్పావక్క. ఇది టీవీ చూసి దీనికి పిచ్చి ఎక్కడమే కాకుండా మనకు పిచ్చి పట్టిస్తుంది. నోరు మూసుకో. ఆంటీ నేను వెళ్తాను. నమస్తే. నమస్తే అక్క, నేను ఈ అమ్మాయి నిజాన్ని ఖచ్చితంగా బయటపెట్టి తీరుతా. ఈ అమ్మాయి రోహిత్ కి చాలా పెద్ద ప్రమాదం. నేను నిరూపిస్తా, చూస్తూ ఉండండి. నేనా 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 త్రుటిలో తప్పించుకున్నా, కానీ ఆంటీ ఏం చేయాలనుకుంది? దీని పని ఈ ఇంట్లో ఈ రోజే ఎలాగైనా తేల్చేస్తాను. దీని అసలు రంగు అందరి ముందు బయట పెడతా. ఈ బూడిదతో దీన్ని నాశనం చేస్తాను. హలో మిస్టర్ ఆనంద్, బాగున్నారా? నువ్వా? రోహిత్ నువ్వు వెళ్ళు, నేను నిన్న తర్వాత కలుస్తాను. ఓకేనా? గో. ఇలా సరంగా వచ్చావు? ఫోన్ చేసి వస్తే కలుస్తావా? నీ డబ్బులు ఏర్పాటు చేశాను. లక్ష్మణ్, ఇతని డబ్బులు ఈ రోజే ఇతని అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. నాకు డబ్బులు వద్దు. ఇప్పుడు నా మనసు పూర్తిగా మారిపోయింది. డబ్బులు ఎవరైనా సంపాదిస్తారా ఆనంద్? నువ్వు సంపాదించావు. డబ్బు వద్దంటే ఏం కావాలి? నాగమణి. నాకు నాగమణి కావాలి. నాగమణి వాటా కాదు, నాకు నాగమణి శక్తులు కావాలి, నీలాగే. నీకు పిచ్చెక్కిందా? ఇలా మాట్లాడడానికి ఎంత ధైర్యం? ధైర్యం ఆనంద్, నేను వయసులో ఉన్న కొడుకును కోల్పోయిన ఆ తండ్రిని. నువ్వు నా నుంచి వయసులో ఉన్న కొడుకుని లాక్కున్నావు ఆనంద్. ఇప్పుడు నాకు పట్టదు, నాకు దేనికి భయం లేదు. కానీ నువ్వు మాత్రం భయపడాలి. ఎందుకంటే నీ గురించి నీ కుటుంబానికి అస్సలేమీ తెలియదు. వెళ్ళి చెప్పనా? చెప్పు, అందరూ బయటే ఉన్నారు. సరే, వచ్చే అమావాస్య రాత్రి నాగమణి ఉన్న చోటికి తీసుకువెళ్తాను. ఆ తర్వాత అక్కడ నీకు నాగమణి శక్తులు ఇప్పిస్తాను. గ్యారంటీ? మా కుటుంబ సభ్యులందరూ నీకు తెలుసు కదా, దీనికన్నా గ్యారంటీ ఇంకేంటి? సరే, ఖాయం. వచ్చే అమావాస్య రాత్రి. ఈరోజు దీని వీడియో ఖచ్చితంగా తీస్తా. దీని గుట్టెలాగైనా రట్టు చేస్తాను. ఇదే మనకి మంచి అవకాశం.
ఎవరక్కరా? ఈ జగదంబ దయ్యం లాంటి కళ్ళు. అరే ఇక్కడ నందిని ఉంది కదా, ఈ నందిని ఏది? తను ఇచ్చాధారి నాగిని కాదుగా? జగదంబ, నేను అందరికీ నిజం చెప్పాలి. నేను అక్క కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఈ నాగిని అందరినీ చంపేస్తుంది.